హలో ఎవ్రీబడి, ఈ సినిమాని హిందీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి చూద్దాం. యాక్చువల్గా నేను ఈ సినిమాని హిందీలో ఆల్రెడీ చూసాను, తెలుగులో వచ్చి నేను మళ్ళీ చూశాను. జియో సినిమాలో అవైలబుల్గా ఉంది, మీరు తప్పకుండా చూడాలి. ఇలాంటి టాపిక్ మీద డిస్కస్ చేసే సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఈ సినిమా మాత్రం థియేటర్లో వచ్చింటే ఖచ్చితంగా తెలుగులో బాగా ఆడేదని నా ఫీలింగ్. మీరు కూడా ఎంతమంది ఫీల్ అవుతున్నారో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే సేమ్ గోపాల స్టోరీ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ కాన్సెప్ట్ వేరు, అక్కడ కాన్సెప్ట్ వేరు. ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఒక హై స్కూల్ కుర్రాడు మాస్టర్బేషన్ చేసుకుంటే తన ఫ్రెండ్స్ వీడియో తీసి నెట్లో పెడతారు. అది వైరల్ అయ్యి స్కూల్ నుంచి తీసేద్దామని స్కూల్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ప్రతి ఒక్కరు చూసి హేళన చేయడం చూసి తట్టుకోలేక తన ఆత్మహత్య చేసుకోకపోతే తన తండ్రి కాపాడి తన కోసం ఏం చేశాడు అన్నది ఈ స్టోరీ. ముందుగా క్యాస్ట్ విషయానికి వస్తే పంకజ్ త్రిపాఠి, అక్షయ్ కుమార్ అండ్ యామిని గౌతమ్ వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ సూపర్ చేశారు. బయట మెయిన్గా చెప్పుకోవాలంటే పంకజ్ త్రిపాఠి, ఈయన మాత్రం యాక్టింగ్ చించేశాడని చెప్తారు. తర్వాత అక్షయ్ కుమార్ వచ్చిన ప్రతిసారి ఆ గూస్ బంప్స్ ఫీలింగ్ అనేది కలుగుతుంది ఖచ్చితంగా. ఆ ఎండింగ్ ఇచ్చిన పద్ధతి చాలా బాగుంది. ఆ స్టూడెంట్స్ రియాక్షన్ కానీ ఆ కోర్ట్ సీన్స్ కానీ సూపర్ ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా మిస్ కాకండి. తెలిసిందే కదా, తెలుగు వాళ్ళు మంచి సినిమాని ఎప్పుడు మిస్ కారు. ఓకే గైస్, బాయ్ బాయ్. సినిమా అయితే సూపర్ ఉంది, ఖచ్చితంగా చూడండి. ఉంటాను.